నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఎంతో లోతైన ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా తిరుపతి ప్రయాణం అనగానే మనందరికీ భక్తి, మొక్కులు ఇవే గుర్తొస్తాయి కదా. కానీ ఈ రోజు మనం చూడబోయే కథ ఈ సాంస్కృతిక ఆచారాన్ని ఒక పవర్ఫుల్ సైకలాజికల్ కోణంలో ఎలా చూపిస్తోందో తెలుసుకుందాం. అసలు విషయమేంటో డైరెక్ట్గా చూసేద్దాం. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న మాట ఒకసారి గమనించండి. తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక కోరికతో వెళ్తారు. కానీ ఈ కథలోని వ్యక్తి కోరిక కోసం వెళ్లలేదు, తాను చేసిన తప్పు నుండి తప్పించుకోవడానికి వెళ్లాడు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. అవును, దేవుడి దగ్గరికి మనం ఒక డీల్ మాట్లాడినట్టు వెళ్తాం. నాకు ఇదివ్వు, నేను నీకు అదిస్తాను అని. కాని ఈ కథతో వ్యక్తి అలా వెళ్లలేదు, తాను చేసిన ఒక పెద్ద తప్పు భారాన్ని మోయలేక అక్కడికి వెళ్లాడు. ఇంతకీ ఆ తప్పేంటి? ఇక్కడే మనం అస్సలు కథలోకి వెళుతున్నాం. తప్పు చేసిన భారం. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ పేరు అర్జున్. మనందర్లాగే ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. బాగా కష్టపడేవాడు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకునే టైంలో కేవలం డబ్బు కోసం ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక పెద్ద మోసానికి పాల్పడ్డాడు. మరి ఆ ఒక్క తప్పు అతని జీవితంపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించిందో తెలుసా? ఆ నష్టం మామూలు నష్టం కాదు. ఇంట్లో చూస్తేనేమో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటోంది. నాన్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడో వెన్నంటే ఉండే స్నేహితులు కూడా మొహం చాటేశారు. అంటే ఆ ఆర్థిక మోసం అతన్ని కేవలం డబ్బు పరంగానే కాదు, ఎమోషనల్గా కూడా పూర్తిగా ఒంటరివాణ్ణి చేసేసింది. ఒక్కసారి ఆ ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకోండి. ఆ చీకటి ఒంటరితనంలో ఒకరోజు అర్జున్ అద్దం ముందు నిలబడి తనని తాను ఒకే ఒక్క మాటడిగాడు. అసలు నేను ఎవర్ని అని. ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు కాని ఆ సైలెన్స్లో అతనికి లోపలి నుండి ఒక వాయిస్ వినిపించింది. ఒక్కసారి వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్ళు అని. ఆ ఒక్క పిలుపే ఈ ప్రయాణానికి నాంది పలికింది. అలా ఆ పిలుపుతో అర్జున్ తిరుపతికి బయలుదేరాడు. కాని ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది జస్ట్ ఆ ప్రయాణం గురించి కాదు, అక్కడుండే వాతావరణానికి, అతని మైండ్లో నడుస్తున్న తుఫానుకి మధ్య ఉన్న తేడా గురించి. ఇక్కడ నిజంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎడమవైపున ఆ బాహ్య ప్రపంచం చూడండి. తిరుపతి అనగానే గుర్తొచ్చే లడ్డూవాసన, గోవిందనామస్మరణలు, కిటకిటలాడే జనం. కాని కుడివైపున అర్జున్ ఇన్నర్ ఫీలింగ్స్ కంప్లీట్గా వేరు. ఆ క్యూ లైన్లో అంతమంది మధ్యలో ఉన్నా అతనికివేమీ పట్టట్లేదు. అతని మైండ్లో ఒక్కటే మాట తిరుగుతోంది: నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇది ప్యూర్ గిల్ట్ కదా. ఇప్పుడు అస్సలు ఘట్టానికొద్దాం, ఆత్మసమర్పణ. మామూలుగా అయితే దర్శనం అవ్వగానే ప్రసాదం తీసుకుని బయటికొచ్చేస్తాం. కాని అర్జున్ అలా చెయ్యలేదు. దర్శనం తర్వాత స్ట్రెయిట్గా కళ్యాణకట్టకి, అంటే గుండు కొట్టించే ప్రదేశానికి వెళ్లాడు. అస్సలైన మార్పు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్లగానే ఆ క్షురకుడు, నీ మొక్కేంటి బాబూ అని అడిగాడు. దానికి అర్జున్ ఇచ్చిన ఆన్సర్ వింటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. నా అహంకారం, నా తప్పులు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అన్నాడు. అంటే తన జుట్టును, తాను చేసిన తప్పులకి, గర్వానికి ఒక సింబల్గా ఫీలయ్యాడు. వాటిని అక్కడే సమర్పిస్తే తన పాపాలు కూడా పోతాయని డిసైడ్ అయ్యాడు. ఇది ఎలా జరిగిందో ఈ 3 దశల్లో చూద్దాం. మొదటి కట్ పడగానే నిశ్శబ్దంగా కంట్లోంచి నీళ్లొచ్చాయి. ఒక్కో వెంట్రుక రాలుతుంటే తాను చేసిన ఒక్కో తప్పు గుర్తొచ్చింది. ఫైనల్గా మొత్తం గుండు కొట్టించుకున్న తర్వాత అద్దంలో చూసుకుంటే ముఖమదే, కాని మనసు మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒక పెద్ద భారాన్ని దించేసిన ఫీలింగ్. హబ్బాది విరిగిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం. సరే, అదంతా బాగానే ఉంది. కానీ గుడిలో నుంచి బయటికు రాగానే జీవితం ఒక మ్యాజిక్లా సెట్ అయిపోతుందా? రియాలిటీ వేరు కదా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక్కడ మనమేమనుకుంటాం, గుడికి వెళ్ళొచ్చాడు కదా, అర్జున్ లైఫ్ రాత్రికి రాత్రే పర్ఫెక్ట్ అయిపోయిందేమో అనుకుంటాం. కాని కాదు. ఆత్మసమర్పణ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. రియాలిటీ ఏంటంటే ఆ తరువాత అర్జున్ మళ్లీ ఎన్నడూ మోసం చేయలేదు. నిజాయితీగా ప్రాణం పెట్టి కష్టపడ్డాడు. పోగొట్టుకున్న వాళ్ల ఫ్యామిలీ నమ్మకాన్ని చాలా నెమ్మదిగా తిరిగి సంపాదించుకున్నాడు. నిజమైన ప్రాయశ్చిత్తమంటే ఇదే కదా, పడ్డచోటే మళ్లీ పైకి లేవడం. సో ఈ స్టోరీ మొత్తం మీద మనకర్థమయ్యేదేంటంటే, దేవుడి దగ్గర తలనీలాలు సమర్పించడం అంటే కేవలం జుట్టు ఇవ్వడం కాదు. అదొక గొప్ప రూపకం. మనలో ఉన్న అహంకారాన్ని, మనం చేసిన తప్పుల్ని, మనల్ని పట్టిపీడిస్తున్న గతాన్ని అక్కడే వదిలేసి ఒక కొత్త మనిషిగా తిరిగి జన్మించడం. పాత మనిషిని అక్కడే వదిలేయడం. మనం ముగింపుకు వచ్చాం.
చివరగా ఇక్కడున్న ఈ ప్రశ్నను మనందరం మనల్ని మనం అడగాల్సిన అవసరముంది. మనందరం మన లైఫ్లో ఏదో ఒక కొత్త అడుగు వేయాలనుకుంటాం కదా. అలా ఒక కొత్త ప్రారంభానికి ముందు నిలబడినప్పుడు నిజంగా మనం కొత్తగా పుట్టాలంటే ఏ పాత అహంకారాన్ని, ఏ గతాన్ని వదిలేయాలి? ఒక్కసారి దీని గురించి లోతుగా ఆలోచించండి.